ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద గేమింగ్ ప్రపంచ ఫన్ ఫినిటీ గేమింగ్ వరల్డ్ ను ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్ నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్, కమ్మ సంఘం అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ హాజరై ప్రారంభించారు. వారికి ఫన్ ఫినిటీ గేమింగ్ వరల్డ్ ఫౌండర్ అండ్ సిఇఓ సాయినాథ్ కంది, డైరెక్టర్ విష్ణు మోహన్ కంది స్వాగతం పలికారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఫన్ ఫినిటీ గేమింగ్ వరల్డ్ ను ప్రారంభించారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు గేమింగ్ వరల్డ్ ఏర్పాటు చేయడం పట్ల ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద గేమింగ్ వరల్డ్ ను ఒంగోలు రవిప్రియ మాల్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ తెలిపారు. నిర్వాహకులు సాయినాథ్ కంది, విష్ణు మోహన్ కంది మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యామిలీ వర్చువల్ రియాలిటీ జోన్ ను మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని తెలిపారు. 2 lane bowling alley, biggest bumper car zone, 70+ high end arcade gaming missions, family virtual reality zone, carnival redemption games, pool table, birthday party zone with special celebration packages తో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి సరికొత్త గేమింగ్ ప్రపంచాన్ని ఆస్వాదించాలని తెలిపారు. జరన్న కొద్దిగా వెనక్కి రావా మీ ఫోన్ డౌన్ చేయండి. ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటూ ఒక ఒంగోలుని మన నగరపాలకుగా ఈ మాల్ని కట్టించి ఇందులో అనేక రకాలుగా ఉన్నటువంటి మరి సినిమాలతో పాటుగా మళ్ళీ మనకి షాపింగ్ మాల్ కానీ ఫుడ్ కానీ ఉంటే అలాగే స్థాయికి కూడా నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ తెలియజేసి సెలవు చేస్తున్నాను. ఈ 7 సంవత్సరాల కింద ఈ మాల్ కట్టేటప్పుడు జనార్దన్ గారు ఎంతో సహకరించి ఈ రోడ్డు దగ్గర నాకు ఎన్నో ఇబ్బంది. ఆ రోజు జనార్దన్ గారు బ్రిడ్జి కట్టకపోతే ఈరోజు మాల్ పరిస్థితి ఉండేది కదండి. ఆ రోజు సింగిల్ బ్రిడ్జి కట్టడంలో మేమందరూ చాలా సఫర్ అయ్యాము. కానీ భగవంతుడు తన మైండ్ ఆలోచించి డబల్ బ్రిడ్జి వేయడం వల్ల ఈ రోడ్డు ఈ గుంటూరు రోడ్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రాపర్టీస్ కానీ ఇది కానీ ఎంతో 3 రెట్లు రేట్లు పెరిగి ఎంతో ఆనందంగా ఉన్నారండి. అట్లే ఈరోజు ఆల్రెడీ జనార్దన్ గారు మనం అనౌన్స్ చేశారు. ఎందుకంటే మనకి ఈరోజు ఈ రోడ్డుని 8 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నామని. అంటే ఈ రోడ్డు డెవలప్మెంట్కి ఆయన ముందు ఫస్ట్ అడుగు వేస్తారు కాబట్టి ఈరోజు ఎంతో జరుగుతుందండి. అట్లే విజయ్ కుమార్ గారు ఉన్నారు, సంతనూతలపాడు గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు. ఈరోజు చదవాడలో మేము పెద్ద విలాస్ కడుతున్నాము. ఆ విలాస్ కడుతున్న ప్రతి దానికి ఆ ఊళ్ళో కానీ ఇది కానీ ఏదో తన సొంతంగా తన ముందుగా ఎంతో సహాయం చేస్తా మాకు మంచి మిత్రుడు. ఇప్పుడు కాదు, లాస్ట్ 20 సంవత్సరాలు మాకు పరిచయము.
కానీ ఎంతో చిన్న పని చెప్పినా కూడా ఎంతో ఆనందంగా ముందు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మేయర్ గారు ఉన్నారు, మన డాక్టర్ గారు ఉన్నారు, మా నియాజ్ గారు మా మిత్రుడు, ఆయన ఈరోజు జనసేన నాయకుడు, ఆయన నుంచి ఉడా చైర్మన్ గా వచ్చి ఎదిగి ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అంటే ఒక మన మోదీ గారు ఆయన ఎప్పటి నుంచో మాకు మంచి ఫ్రెండ్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే ఇలాంటి మంచి మనుషులతో ఈరోజు ఈ గేమ్ ఓపెన్ చేసాం. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఒక చిన్న మా దగ్గర పనిచేసే ఒక చిన్న ఎంప్లాయీ, అంటే 10,000 రూపాయలు పనిచేసే ఎంప్లాయీ వాళ్ళ ఫస్ట్ కొడుక్కి పుట్టినరోజు చేసుకోవాలంటే ఒక బయట ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా 2 లక్షల రూపాయలు, ఇంట్లో చూసుకున్నా ₹1,00,000 అయింది. ఎందుకంటే ఏసీ టీవీ ఎన్ని ప్రతి ఒక్కరు కావాలండి. ఈరోజు మా దగ్గర 10,000 రూపాయలతో చేసుకోవడం వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక ఫస్ట్ బర్త్డే చేయాలని అలాంటి కాన్సెప్ట్ని ఒకే రూట్లో తీసుకొచ్చాం. దానికోసం పెద్దలందరికీ అర్థమైంది, దానికి అందరికీ అర్థమైంది. నెక్స్ట్ వెనకాల షాపింగ్ మాల్ కూడా పెడుతున్నామండి, అది కూడా ఓపెన్ అవుతుంది. బట్టల షాపు, లో కాస్ట్ బట్టల షాపు, అంటే బాగా చాలా చీప్గా ఉంటాయి, హై క్వాలిటీ. నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్, అన్నిటికీ పెద్దగా పెడుతున్నామండి, అది కూడా రాబోతుంది. ఈ అన్నిటికీ ఎందుకంటే జనాలకి కనెక్టివిటీ ఉండాలని ఈ అన్నిటి కలిపి మొత్తం మెచ్చిగా ఉంటే ప్రతి ఒక్కరు మనకు వచ్చి షాపింగ్ మాల్ దగ్గర కలిసి ఉండొచ్చని ఈరోజు బాగా డెవలప్ అవుతుంది ఒంగోలు ప్రజలు. ఈ మొత్తం అంటే మేయర్ గారు ఉన్నారు, నాకు ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు పరిచయం. నాకు వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు మున్సిపాలిటీని ఒక దారికి తీసుకొచ్చారండి. అంటే అది జనార్దన్ గారు పర్యవేక్షణలో, నెక్స్ట్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఇంకా ముందుకెళ్ళిందని, ఈ ఒంగోలుని అభివృద్ధి చెందిందని, ఇలాంటి మాల్స్ ఇలాంటి డెవలప్మెంట్ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ ఇది ఒక్క మనం అండి. ఈరోజు పెద్దల జనార్దన్ గారు, విజయ్ కుమార్ ఇది కావాలని చెప్పి ఫస్ట్ నేను తీసుకొచ్చిన కాన్సెప్ట్ అండి. ఈ రవిశంకర్ గ్రూప్ తరఫు నుంచి కన్ఫ్యూటీ అని చెప్పి మా అబ్బాయి స్టేట్ వైడ్ గా దీన్ని డెవలప్ చేస్తానికి ఇలాంటి గేమ్ జోన్ డెవలప్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ రోజు పెద్దలు ఇద్దరు చేతుల మీద ఓపెన్ చేస్తున్నారు. అందుకని చెప్పి మెయిన్ ఏంటంటే దాని లో కాస్ట్ నుంచి మేము అందరి గేమ్స్ అందిస్తున్నాము. ఈ రోజు పెద్ద గేమ్ జోన్ పెట్టారు, హై కాస్ట్ అనేది లేకుండా లో కాస్ట్ నుంచి అంటే 45 రూపీస్ నుంచి మేము గేమ్స్ ఇస్తున్నాము. లోపలికి వచ్చి అన్ని చూసుకోవడానికి ఈ రోజు బర్త్డే పార్టీ చేయాలంటే ఒక పెద్ద మాల్ తీసుకోవాలి, లేకపోతే కళ్యాణ మండపం తీసుకోవాలి, అలాగే ఒక ఫంక్షన్ పెద్ద చేసుకోవాలి, అది ఇంటికాడ పెద్ద చేసుకోవాలి. ఈ రోజు ఇవన్నీ ఖర్చులతో లేకుండా ఏసీతో ఎల్ఈడీతో ఇక్కడే బర్త్డే కేసు పెంచడానికి ప్లస్ గేమ్ జోన్తో ఉండడానికి ఇవన్నీ చేస్తున్నామండి. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు తక్కువ కాస్ట్లో కూడా చేసుకోవడానికి, పిల్లలకి హ్యాపీనెస్ ఇవ్వడానికి మెయిన్ ఈ కాన్సెప్ట్ అండి. అంటే తల్లిదండ్రులు చాలా మంది చిన్న పిల్లలకి ఫస్ట్ బర్త్డేకి చేయాలని చెప్పి చాలా కోరిక, అది బయట చేస్తే ₹1,00,000 అవుతాయి. ఈ రోజు ఇక్కడ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇళ్ళ పక్కన ఉండే చుట్టాలని నిరూపించుకొని ఏం ఆడుకుంటూ ఈ రకం చేస్తే చాలా తక్కువ కాస్ట్ లో అయిందండి. ఇలాంటి నెక్స్ట్ ఫుడ్ కూడా ఇక్కడ మనకి పక్కన అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కేఎఫ్సి, పిజ్జా, ఇవన్నీ డ్రింక్స్ ఇవన్నీ మనకి ఇబ్బంది ఉండదు, సేమ్ రేటే. మేమేంటంటే నలుగురితో పాటు తక్కువ కాస్ట్ లో 10 మందికి ఇవ్వడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ మేజర్గా గేమ్ జోన్ ఏర్పాటు చేశాము. అన్ని లేటెస్ట్ గేమ్ జోన్ అండి, అప్గ్రేడ్ ఉన్న గేమ్ జోన్ ఇది. ఇలాంటి గేమ్ జోన్కి పెద్దలు అందరూ వచ్చినందుకు హృదయపూర్వకంగా రవిశంకర్ గ్రూప్ తరఫున, కమ్యూనిటీ తరఫున నమస్కారం అండి. ఇప్పుడు రవిప్రియ మాల్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన రవి గారు ఏర్పాటు చేశారు. కన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ అనే పేరు మీద మన ఏపీలో బిగ్గెస్ట్ గేమ్ వరల్డ్ని ఈరోజు రవిప్రియ మాల్లో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. అందులో ఈ మాల్ ఒంగోలులో కూడా మాలే లేకపోతే ఆ రోజు ధైర్యం చేసి ఎన్నో కోట్లు పెట్టేసి మన ఒంగోలుకు కూడా ఒక మాల్ ఉండాలి అని ఆ రోజు ఈ మాల్ కట్టారు ధైర్యం చేసి. కాబట్టి ఎప్పుడు కూడా ముందు చూపు ఆలోచిస్తూ ఉంటారు. ముందు చూపులో ఏదైతే బాగుంటుంది, ఏది తీసుకొస్తే ఒంగోలులో ఎక్కువ పబ్లిక్ కూడా అవసరాలు ఉంటుందని చెప్పేసి మనకు కేఎఫ్సి లేకపోతే కేఎఫ్సి తీసుకొచ్చారు. అదేవిధంగా పిజ్జా హట్ తీసుకొచ్చారు.
దాంతోపాటు ఐస్ క్రీమ్ స్టోర్ కూడా మనకు ఎక్కడా లేదు, ఐస్ క్రీమ్ స్టోర్ కూడా తీసుకొచ్చారు. ఈరోజు ఒక్కొక్కటి మనకి ఏం నీడ్ ఉంటుంది అనేది కూడా ముందు ఆలోచించుకొని డబ్బు వస్తుందా రాదనే తర్వాత సంగతి ముందు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మాల్లో మళ్ళా ఈ గేమ్ షో కట్టడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దానికి వాళ్ళ అబ్బాయిలు కంటి సాయినాథ్, అదేవిధంగా కంటి విష్ణుమోహన్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నాన్నగారు అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ నాన్న ఏం చెప్తే దానికి పాటిస్తా వాళ్ళు కూడా ఈ సంస్థని ఇయర్ బై పెద్ద చేసుకుంటా ఈరోజు ఇలా ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే టూ వీలర్ షోరూమ్స్ కానీ ఏదో విధంగా వాళ్ళు కూడా వాళ్ళ నాన్నతోటే ఉంటూ ఒక మంచిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. అందులో ఈ గేమ్స్లో కూడా అది కూడా 45 రూపాయలే ఈరోజు ఫిక్స్ చేసి పెట్టారు. ఎందుకంటే ప్రతి కామన్ పీపుల్ కూడా రావడానికి వీలుగా ఉండేటట్టుగా 45 రూపీస్ పెట్టారు. దీంట్లో బౌలింగ్ కూడా నేను ఇదివరకు ఎప్పుడైనా బెంగళూరులో 15 years ముందు మా ఆఫీస్ ముందు ఉండేది బౌలింగ్ జయనగర్లో, దాన్ని ఆడుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మన బౌలింగ్ అప్పుడు చిన్నపిల్లలు మా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం, తీసుకెళ్ళి సాగేస్తుండే. ఇప్పుడు బౌలింగ్ కూడా మన గోల్లోనే వచ్చింది. అదేవిధంగా కార్ జోన్ ఒకటి, అదేవిధంగా ఆర్కేడ్ గేమింగ్ మిషన్స్ ఒకటి, వర్చువల్ రియాలిటీ జోన్ ఒకటి, అదేవిధంగా వచ్చేటప్పుడు కార్నివాల్ గేమ్స్ ఒకటి, అదేవిధంగా పూల్ టేబుల్, ఇదేమో బర్త్డే జోన్గా దీన్ని కూడా పెట్టారు. ఈ బర్త్డే జోన్లో ఇందాక కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడే ఫుడ్ ఆడించుకోవచ్చు, ఇక్కడే గేమ్స్ ఆడుకోవచ్చు, ఇక్కడే చిన్న బర్త్డే చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ బెవరేజెస్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి దాన్ని ఆకరించుకొని ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉండేటట్టుగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టారు. నేను బెంగళూరులో కానీ చిన్నప్పుడు పిల్లలతో తీసుకున్నప్పుడు ఉండే గేమ్స్ అన్నీ కూడా ఈరోజు ఒంగోలుకి వచ్చినాయి. ఒంగోలులో కూడా ఈరోజు లేరు అనేది లేకుండా అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. మనస్ఫూర్తిగా ఒంగోలు తరఫున ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే ఇంటెన్షన్తో పెట్టారో అది బాగా సక్సెస్ అవ్వాలి. ఆ భగవంతుడు ఆశిస్తుంటే మంచి పేరు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా నా ఫస్ట్ విషయస్ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కొత్త ఈ మంచి కూడా ఆలోచనతో ఇంకా మనం ఒంగోలు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన డాక్టర్ గారు, దాని తర్వాత మురళి గారు, మురళీ కృష్ణ గారు, రెండు చేసిన జనాలు అనేది నాకు ఎక్కువగా నమస్కారాలు. రవి ప్రియ మాలు ఇక్కడ మన ఒంగోలులోని ఒక ట్రెండ్స్ అయిపోయింది. ఈరోజు పిల్లలకి అదేవిధంగా కొంచెం పెద్దలకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్కి మంచి ఓపెన్ చేశారు. దీంట్లో అనేక ఫర్ ద ఫస్ట్ టైం 2 lane బౌలింగ్ కానీ, అదేవిధంగా బంపర్ కార్ జోన్, ఆ తర్వాత పూల్ టేబుల్, స్పెసిఫిక్గా బర్త్డే పార్టీ జోన్, అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కరు మామూలు జనాలు కూడా బర్త్డేలో ఒక చేసుకోవాలనేది కోరుకుంటుంది. అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేసినందుకు చాలా మంచి అట్మాస్ఫియర్లో ఒంగోలులో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ చేసినందుకు రవిప్రియ పాల్ గారికి, అదేవిధంగా మన సాయినాథ్ గారికి, విష్ణుమోహన్ పల్లి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. గేమింగ్ జోన్ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రామచంద్ర రామన్ గారు, అలాగే చంద్రపాడు శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క గేమింగ్ జోన్ ఒంగోలు ప్రారంభించడం, అలాగే కంది రవిశంకర్ గారి కుమారులైనటువంటి కంది సాయినాథ్, కంది విష్ణుమోహన్ వారి ఇరువురు కూడా దీన్ని ఆధ్వర్యంలో ఒంగోలు ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ గేమింగ్ పిల్లలకు ఇవ్వడం కూడా చాలా మంచి స్వీకరణ. రవిశంకర్ గారి గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. వాళ్ళ తండ్రి గారు ఒక సామాన్యమైనటువంటి ఆర్ఎంపీ డాక్టర్ మోహన్రావు గారు ఎంతో కష్టపడి వారిని ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తే తండ్రి గారికి ఇచ్చినటువంటి పేరు కన్నా ఆయన కష్టపడి సంపాదించుకొని
ఒక టీవీ షాపు డీలర్గా ఆయన వ్యాపారంలో ప్రారంభించి దాని తర్వాత ఆటోమొబైల్ ఇంటికి ఈరోజు సినిమా రంగంలో కానివ్వండి, అలాగే పెద్ద వ్యాపారవేత్తగా ఒంగోలు ఎదిగినటువంటి తీరు ఆయన అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వారి కుమారులు ఇద్దరు కూడా స్వయం శక్తితో ఎదుగుతున్నందుకు వారికి కూడా అభినందనలు. ఇలాంటి గేమ్ జోన్స్ ఒంగోలు నగరానికి, ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి పిల్లలకి ఆడుకోవడానికి కానీ, ఇక్కడ వాళ్ళ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉన్నటువంటి సందర్భాలు రవిప్రియ మాల్లో కలిగించడం. నిజంగా వాళ్ళు ఇంకా రాబో రోజుల్లో ఇలాంటి వ్యాపారాలు ఇంకా ఎన్నో పెట్టి ఒంగోలు నగర ప్రజలకి ముఖ్యంగా వినోదాన్ని పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుని ఆశీస్సులు ముందుగా ఉండాలని చెప్పి మన ఆలోచన చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని చేసిన శాస్త్రవేత్త జనార్దన్ గారికి, అలాగే ఒంగోలుపాడు శాస్త్రి విజయ్ కుమార్ గారికి, మేయర్ గారికి, రియాజ్ గారికి, అలాగే డాక్టర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి మద్దతు వహించిన రవిశంకర్ గారికి, వాళ్ళ పిల్లలకి ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ సార్. రవిశంకర్ గారి గురించి కొత్తగా చెప్పాలి. ఆయన హరిటీయు కంటే నాకు పరిచయం, కానీ ఇప్పుడు అడ్వాన్స్ అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ టౌన్లో అందరికన్నా ముందు ఆలోచిస్తూ ఏదో ఒక అడ్వాన్స్తో ముందుకెళ్తూ ఉంటుంది. గేమ్స్ పెట్టినా, అలాగే ఉల్లాస్ పెట్టినా, ఏదైనా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. రవిశంకర్ గారు వాళ్ళ సన్స్ ట్రెండ్ సెటర్సే పిలవచ్చు ఒంగోలు టౌన్కి. ఇది కూడా ఈ గేమ్స్ అందరూ హ్యాపీగా పిల్లలకు మంచి ఇదిగా ఉంటాయి. థ్యాంక్ యూ. నాకు కూడా అవకాశం కల్పించినట్టు రవిశంకర్ గారికి వాళ్ళ పిల్లలకి ధన్యవాదాలు.